7th క్లాస్ పిల్లలు 8th క్వశ్చన్ చూడండి అమ్మా. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 articles ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 articles. ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 articles అంటే 10 articles కొన్నాడు. అదే కాస్ట్ ప్రైస్తో 9 articlesని అమ్మాడు. ఎంత లాభం వచ్చింది? ఆ లాభాన్ని పర్సంటేజ్లో చూపించాలి. 10 మైనస్ 9 అంటే సబ్ట్రాక్షన్ చెయ్యాలి. చేస్తే ఎన్ని మిగులుతాయి? 1 ఆర్టికల్ మిగులుతుంది. ఫస్ట్ మెథడ్ చూడండమ్మా. మెథడ్ 1, లెట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 articles బి ₹X. మనకు రూపీస్ ఇవ్వాల, ఆర్టికల్స్ ఇచ్చాడు కాబట్టి మనం రూపీస్ని ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 articles ఈజ్ ఈక్వల్ 10x. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 articles, ఆర్టికల్సే ఇచ్చాడు, అమ్మిన ధర ఇవ్వాల 10x. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 articles ఈజ్ ఈక్వల్ 9x. కాస్ట్ ప్రైస్ 10 articlesకి 10 articles కొన్నాడు. అదే కాస్ట్ ప్రైస్కి ఏం చేశాడు? 9 articlesని అమ్మాడు కదా. ఇప్పుడు అందుకని మనం 10x వేసాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 articles 9x. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు x. 1 కదా మిగిలింది. 10లో నుంచి 9 తీసేస్తే ఎంతమ్మా? 1 కాబట్టి x. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు x బై 9x ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 100 బై 9. 100 బై 9 x కొట్టు పోయింది కదా. 100 బై 9%. దేర్ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ 100 బై 9%. ఆర్ ఎలా చేయాలి? దీన్ని డివిజన్ చేసుకోండి. డివిజన్ చేస్తే ఒక 9 వేసాం. 10లోంచి 9 పోతే 1 కదా, ఈ 0 పెట్టాం. మళ్ళీ ఒక 9 1 వేసాం, 9 ఇక్కడ వేసాం. ఎంత వచ్చింది? 10లోంచి 9 పోతే 1గా. అట్లా మనం ఎన్నిసార్లు వేసినా కూడా ఆ 9లో ఆ 10లే వస్తాయి. లాస్ట్కి 1 మిగులుతుంది. అర్థమవుతుందా? అప్పుడు మనం 11.11 0 పెట్టాం కాబట్టి, ఎక్స్ట్రా 0 పెట్టుకుంటున్నాం కాబట్టి ఫుల్ స్టాప్ పెడుతున్నాం. ఇక్కడ డాట్ పెడుతున్నాం. ఇక్కడ బార్ పెట్టాలి. చిన్న గీత పెడితే దాన్ని బార్ అంటారు. మీరు చిన్నపిల్లలు కాబట్టి ఆ బార్లు వద్దు మనకి. 100 బై 9 ఇలా కూడా కొట్టేసుకోవచ్చు. కొట్టేస్తే 11.11 వస్తుంది. అంటే ఇక 1లో బార్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకు మనం ఇక్కడ పైన చిన్నగా గీత పెడతాం, దాన్ని బార్ అంటాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు 11.11 ఆన్సర్. పర్సంటేజ్ 6 మనం ఇలా కూడా వేసుకోవచ్చు. 1/9%. అయితే మెథడ్ 2 చూడండి. బై సెల్లింగ్ 9. అమ్మిని ఎన్నమ్మా? 9. అతను కొన్న ఎన్ని? 10. 9 articles అమ్మేశాడు. దేర్ ఈజ్ ఏ గెయిన్ ఆఫ్ 1 article. 10లోంచి 9 తీసేస్తే 1 article మిగిలింది కదా. దేర్ ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ 1/9 ఇంటూ 100 అంటే పర్సంటేజ్లో కనుక్కోవాలి కదా. అప్పుడు మనకి ఎంత వచ్చింది? ఈజ్ ఈక్వల్ టు 11 1/9%. ఎలాగూ ఇది ఏంటి? ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే వచ్చేదంతా 100/9 వస్తుంది. ఇలాగే సేమ్ టు సేమ్ ఇలాగే వస్తుంది. అర్థమైందా మీకు? ఇది లెక్క తప్పు లేకుండా చేయండి అమ్మ. 7th క్లాస్ పిల్లలు సబ్ట్రాక్షన్ చేయండి.